రఘురామయ్య మహేంద్రవనంలో ఊరి పెద్దగా ఉంటూ ఊరిలో ఎదురయ్యే సమస్యలను తీరుస్తూ తీర్పులను చెబుతూ ఉంటారు. అలా ఒకరోజు రఘురామయ్య దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. నమస్కారం రఘురామయ్య గారు. నమస్కారం. ఏంటి రామయ్య లక్ష్మయ్య ఇలా వచ్చారు? అయ్యా, మాకొక సమస్య వచ్చింది. దాన్ని మీకు విన్నవించుకుందామని వచ్చాం. మీరే తీర్పు చెప్పి మాకు న్యాయం చేయాలి. లేదయ్యా, నా వైపే న్యాయం ఉంది కాబట్టి మీరు నాకు తప్పకుండా న్యాయం చేయాలి బాబు. ఇంతకీ మీ సమస్య ఏమిటో నాకు చెప్పండి. అప్పుడు న్యాయం ఎవరికి చేయాలో చెబుతాను. మేమిద్దరం అన్నదమ్ములం. నా పేరు రామయ్య, వీడి పేరు లక్ష్మయ్య. మా నాన్నగారు చనిపోతూ ఆస్తిని 2 వాటాలు విభజించి మాకు పంచిపెట్టారు. కానీ మీ నాన్నగారు వాటాలను సరిగ్గా పంచలేదా? లేదయ్యా, మా నాన్నగారు ఇద్దరికి సమానంగా ఇళ్లను, పొలాలను, తోటను పంచిపెట్టారు. మరి ఏమిటి మీ సమస్య? మా నాన్నగారి దగ్గర నుండి 2 ఎకరాల మామిడి తోట నాకు, నా తమ్ముడైన లక్ష్మయ్యకు చెరొక ఎకరం వచ్చింది. చెరొక ఎకరంలో మామిడి పంటలను పండిస్తున్నాం. మంచిదే. అయితే ఇప్పుడు సమస్య ఏమిటో చెప్పండి. నా తోటలో మామిడి పండ్లు ఒక 7 బాగా వచ్చాయి. వాటిని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లాను. ఇంటికి తీసుకువెళ్లిన 2 రోజుల తర్వాత అందులో ఒక మామిడి పండును నా ఆవు అయిన లక్ష్మికి పెడదామని గోడ మీద మామిడి పండును పెట్టేసరికి అది అవతల వైపుకి జారి దొర్లుతూ మట్టిలో పడింది. మట్టిలో పడింది నా ఆవుకి ఎందుకు పెట్టాలని వేరే పండు తెచ్చి పెట్టాను. మట్టిలో పడిన ఆ పండు కొన్నాళ్లకు మొక్కై తర్వాత కాలక్రమేణా పెద్ద చెట్టు అయింది. ఇప్పుడు అది చాలా మామిడి పండుని ఇస్తుంది. మీరు చెప్పండి అయ్యగారు, అది నా తోటలో పండిన మామిడి పండు. స్వయంగా దానిని నేనే ఇంటికి తెచ్చాను. నా చేతిలోనే జారి అది కాస్త పొరపాటున చేయి జారి మా అన్న వైపు వాటాలో ఉన్న మట్టిలో పడింది. అది ఇప్పుడు పెద్ద చెట్టు అయింది. ఆ చెట్టు రావడానికి కారణమైన ఆ పండును నేనే నా తోట నుండి తెచ్చాను. పైగా నా చేతిలో నుండి పడి మొక్కై ఇప్పుడు ఆ చెట్టు అయింది. కాబట్టి ఇప్పుడు ఆ చెట్టు నాకే సొంతం కదా. అలా ఎలా కుదురుతుంది? గోడకు అవతల వైపు భాగం నాది, అది నా భాగంలో పండింది. కాబట్టి ఆ చెట్టు నాదే. ఆ మామిడి పండ్లు అన్నీ నాకే సొంతం. ఆ మొక్క రావటానికి కారణం నేనే కాబట్టి అది తప్పకుండా నాదే. లేదు లేదు, ఆ పండు నా భాగంలో పడింది. అందుకు ఆ చెట్టు మీద పూర్తి అధికారం నాకే ఉంటుంది. ఇలా ఇద్దరూ రఘురామయ్య ముందే తిట్టుకుంటూ ఆ చెట్టు నాదంటే నాది అని వాదించుకుంటున్నారు. ఆగండి. ఒక 2 రోజుల్లో ఆ చెట్టు ఎవరికి సొంతమో నేను తేల్చి చెబుతాను. ముందు చిన్నపిల్లల్లా తిట్టుకోవడం మానేసి ఇక్కడి నుంచి వెళ్లి మీ పనులు చూసుకోండి అని చెప్పగానే ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అంతలో రఘురామయ్య భార్య అక్కడికి వస్తుంది. ఏమండి, లోపల నుంచి వారిద్దరూ మాట్లాడిందంతా విన్నాను. లక్ష్మయ్య తన తోటలో పండిన మామిడి పండును తీసుకువచ్చాడు. అతను కావాలని దానిని జార విడవలేదు. ఆ పండు వలనే మొక్క వచ్చి ఇప్పుడు ఆ చెట్టు అంత పెద్దదైంది. కాబట్టి ఆ చెట్టు లక్ష్మయ్య పొలం నుంచి వచ్చింది కాబట్టే తన చేత్తోనే వేసినట్లు అయింది. కాబట్టి లక్ష్మయ్య చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది. అలాగని రామయ్య చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది. ఎందుకంటే ఆ చెట్టు రామయ్య వైపు వచ్చిన భాగంలో ఉంది. మీకు మంచి చిక్కుముడే ఎదురైంది. విషయం చిన్నదిగా ఉన్నప్పటికీ సమస్య తేల్చేటప్పుడు మాత్రం న్యాయం ఎవరికి చేస్తారు? న్యాయం ఎవరికి జరుగుతుందో త్వరలో అందరికీ తప్పకుండా తెలుస్తుంది అని రఘురామయ్య అంటాడు. 2 రోజులు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చుట్టూ పరిశీలించి అక్కడే ఆ చెట్టు ఎదురుగా ఉన్న గుడిలో ఆ దేవుడి దర్శనం చేసుకుని అక్కడే కొంత సమయాన్ని గడిపేసి వస్తాడు రఘురామయ్య. ఈ విషయం గురించి ఊరిలో ప్రజలకు తెలుస్తుంది. ఊరిలో ప్రజలందరూ రఘురామయ్య గారు ఎవరికి న్యాయం చేస్తారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటారు. 2 రోజులు గడుస్తాయి. రామయ్య, లక్ష్మయ్య రఘురామయ్య దగ్గరకు వెళ్తూ వాళ్ళ ఇళ్లల్లో ఇలా అనుకుంటారు. సుశీల, తీర్పు చెప్పే రఘురామయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆ మామిడి చెట్టు ఎవరికి చెందుతుందో ఈ రోజు తెలుస్తుంది. అవునా? ఏమండి, మీతో పాటు నేను వస్తానండి. ఊరంతా మీ ఇద్దరిలో రఘురామయ్య గారు ఎవరికి న్యాయం చేస్తారని మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మన ఊరిలో ఇదే విషయం మీద చర్చలు నడుస్తున్నాయి. అందుకే నాకు కుతూహలంగా ఉంది. నేను కూడా మీతో వచ్చి రఘురామయ్య గారు ఎవరికి న్యాయం చేస్తారో తెలుసుకుంటాను. అలాగే, వద్దువు గాని ముందు నాకు కాస్త మంచినీరు తీసుకొనిరా. వెంటనే సుశీల నీళ్లు తీసుకుని రావడానికి లోపలికి వెళ్తుంది. లక్ష్మయ్య భార్య కూడా తనతో వస్తానని అడుగుతుంది. ఇలా వారిరువురి కుటుంబాలు రఘురామయ్య గారి దగ్గరికి వస్తారు. ఊరిలో కొద్దిమంది ఈ సమస్యకు తీర్పు ఎలా చెప్తారు అని తెలుసుకోవడానికి అక్కడికి వస్తారు. నమస్కారం రఘురామయ్య గారు. 2 రోజుల తర్వాత మా సమస్య తీర్చడానికి రమ్మన్నారు. వచ్చాము. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పండి. ఆ చెట్టు ఎవరికి సొంతం అవుతుందో తెలియజేయండి. అవును రఘురామయ్య గారు, ఆ తీర్పు త్వరగా చెప్పండి. ఇంకొద్దిసేపు వేచి ఉండండి. ఇక్కడికి ఒకరు రావాల్సి ఉంది. వాళ్ళు రాగానే మీ సమస్యకు తీర్పును వెల్లడిస్తాను. అంతలో అక్కడికి ఒక పూజారి వస్తాడు. నమస్కారం రఘురామయ్య గారు. నమస్కారం పూజారి గారు. ఈ పూజారికి మా సమస్యకు సంబంధమేమిటి రఘురామయ్య గారు? పూజారి కోసం ఎందుకు వేచి ఉండమన్నారు? ఈ పూజారి ఆ మామిడి చెట్టు ఎదురుగా ఉన్న ఆలయంలో పూజారి కదూ. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అబ్బా? అయ్యా రఘురామయ్య గారు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు?
చెప్తాను పూజారి గారు. ఇక్కడ నిలబడిన ఈ ఇద్దరు ఎవరో మీకు తెలుసా? ఎందుకు తెలియదు మహాప్రభు. ఇతను రామయ్య, అతను లక్ష్మయ్య. నేను కొలిచే ఆ జగన్నాథుని ఆలయం ఎదురుగానే వీరి గృహములో నివసిస్తూ ఉంటారు. అక్కడే వాళ్ళ ఇళ్ల దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు కనిపిస్తుంది. మీకు తెలుసు కదా? ఎందుకు తెలియదు అండి రఘురామయ్య గారు. ఆ చెట్టు మొక్క అయిన కానించి ఆ చెట్టును గుర్తించి రోజు దానికి క్రమం తప్పకుండా నేనే స్వామి యొక్క సేవకు ఉపయోగించే మంచినీరును పూజానంతరం ఆ మామిడి మొక్కకు పోసేవాడిని. ఇప్పుడు ఆ మొక్క కాస్త పెద్ద చెట్టుగా మారింది కదూ. అయినా ఇవన్నీ ఆ పూజారిని పిలిచి ఎందుకు అడుగుతున్నారు రఘురామయ్య గారు? దీనికి ఆ పూజారికి సంబంధం ఏమిటి? మా ఇద్దరి సమస్యకు తీర్పు చెప్పమంటే ఈ పూజారిని పిలిచి ఇలాంటి ప్రశ్నలు వేస్తారు ఏమిటి? అవునండి, మా సమస్య తీర్చకుండా ఈ పూజారితో మాట్లాడతారు ఏంటి? ముందు మా సమస్యకి తీర్పు చెప్పండి. ఈ పూజారికి మీ సమస్యకు సంబంధం ఉంది. అందుకే ఈ పూజారిని పిలిపించాను. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు నేను తీర్పు చెప్తున్నాను వినండి. ఆ మామిడి చెట్టు అన్నయ్య అయిన రామయ్యకు గాని తమ్ముడైన లక్ష్మయ్యకు గాని చెందదు. అది కేవలం ఆ గుడి పూజారికి మరియు ఆ గుడిలో దేవునికి చెందుతుంది. అదేంటి అలాంటి తీర్పు ఇచ్చారు? అసలు ఈ పూజారి ఎవరు? అయినా ఆ చెట్టు నా తమ్ముడికి చెందాలి, లేకపోతే నాకు చెందాలి. మా ఇద్దరికి మానేసి ఆ చెట్టు ఆ గుడి పూజారికి అందులో దేవుడికి చెందుతుందంటారు. అదేంటి అలా చెబుతున్నారు? అవును రఘురామయ్య గారు, మీరు చెప్పేది సమంజసంగా లేదు. అసలు పొంతనే లేదు. ఆ పూజారి ఏదో మా ఇంటి దగ్గర ఆలయంలో అర్చకుడు. అంతకు మించి అతని గురించి మాకు ఏమీ తెలియదు. అయినా మాకు చెందవలసిన దాన్ని ఎవరో పూజారికి మరియు ఆ గుడికి ఇచ్చేస్తానంటే ఎలా? మా చెట్టుపై అతనికి ఆ గుడికి ఎలా హక్కు ఉంటుంది? ఇది చాలా అన్యాయం. నేను చాలా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆ చెట్టు మీరిద్దరూ కావాలని పెంచలేదు. అనుకోకుండా మొక్క వచ్చింది. కానీ అది మొక్కగా ఉన్నప్పుడు మీ ఇరువురిలో ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. కనీసం ఒక్కరోజు అయినా దానికి నీళ్లు పోయలేదు. కానీ ఆ చెట్టు ఇప్పుడు పెరిగి పండ్లు ఇస్తుంది కాబట్టి ఆ చెట్టు నాది అంటే నాది అని గొడవపడుతున్నారు. కానీ ఆ చెట్టు ఎదురుగా ఉన్న ఆ ఆలయ పూజారి ఆ చెట్టును ఒక మొక్కగా ఉన్నప్పుడు గుర్తించి దానికి క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల నుంచి రోజు స్వామి యొక్క పూజ అనంతరం ఉన్న పవిత్రమైన నీరు పోసేవారు. అలా చెట్టు బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. అది మీరందరూ చూశారు. కానీ ఈనాడు ఆ చెట్టు పళ్ళు ఇచ్చేసరికి మీ ఇద్దరూ దానికోసం నాదంటే నాదనే గొడవపడి తీర్పు కోసం వచ్చారు. దీని ప్రకారము ఆ మొక్క ఎదగటానికి అవసరమైన నీరు స్వామివారి ఆలయం నుంచే వచ్చింది. పైగా ఆలయ పూజారి రోజు స్వయంగా తన చేతితోనే నీరు తెచ్చి పోసేవారు. కాబట్టి ఎవరు ఆ మామిడి పండును తెచ్చినప్పటికీ, ఎవరి ప్రదేశంలో ఆ మొక్క పెరిగినప్పటికీ దానికి రోజు నీళ్లు పోసి బతికించి దానిపై శ్రద్ధ తీసుకున్న ఆ పూజారి మరియు ఆలయానికే ఆ చెట్టు చెందుతుంది. ఇదే నా తీర్పు అని చెబుతారు రఘురామయ్య. అంటూ రఘురామయ్య చెప్పిన కోణంలో ఆలోచించి నిజమే కదా అని అనుకుంటారు. రామయ్య లక్ష్మయ్యకి కూడా మేము ఏ రోజు ఆ చెట్టు గురించి పట్టించుకోలేదు, కానీ ఆ మొక్క కాస్త వృక్షం అయ్యేసరికి మాకు కావాలి అనిపించింది. మాది స్వార్థం, ఆ పూజారిది కరుణ అని అనుకుని రఘురామయ్య చెప్పింది సరైనది అనుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఈ విధంగా ఈ సమస్యకు రఘురామయ్య తీర్పు ఇచ్చారు. అప్పుడు రఘురామయ్య భార్య సుప్రజ ఇలా అంటుంది. అవునండి, మీరు తీర్పు చాలా బాగా చెప్పారు. పూజారి గారు రోజూ మొక్కకి నీళ్లు పోసేవారని మీకెలా తెలిసింది? నేను 2 రోజులు గడువు తీసుకున్నది అందుకే. ఆ మొక్క దగ్గరికి వెళ్లి ఆ మొక్క యొక్క బాగోగులు చూస్తూ రోజూ దానికి నీళ్లు ఎవరు పోస్తూ వచ్చారా అని చూశాను. కానీ ఈ అన్నదమ్ములు ఇద్దరూ దానికి ఒక్కరోజు కూడా నీరు పోయలేదు అని తెలుసుకున్నాను. నేను చూస్తుండగా ఆ గుడి పూజారి వచ్చి నీళ్లు పోశారు. అప్పుడు అర్థమైంది ఆ మొక్కని వృక్షంగా మార్చింది ఆ పూజారి అని. అందుకే అది అతనికి ఆలయానికే చెందాలని నిర్ణయించి ఈ తీర్పు చెప్పాను అని అంటాడు రఘురామయ్య. ఈ విధంగా రఘురామయ్య తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మామిడి చెట్టు ఆలయానికి పూజారికే చెందుతుందని సరైన తీర్పుని ఇచ్చారు. ఇలా ఆ ఊరిలో ఎదురయ్యే అనేక సమస్యలకు సరైన తీర్పుని ఇస్తూ, కష్టమైన సమస్యలను పరిష్కరిస్తూ ఊరిలో అత్యంత తెలివైన వారిగా ఉంటున్నాడు. మన రఘురామయ్య ఈ విధంగానే ఒక తీవ్రమైన సమస్యకు ఎలా తీర్పునిచ్చాడో వచ్చే భాగంలో చూడండి.